తొలి జాబితాలో చాలా మంది సీనియర్స్కి అయితే చోటు దక్కలేదు. తర్వాత 2, 3 జాబితాలో అయితే సీనియర్స్కి చాలా మంది దక్కింది. రెండో జాబితాలో అటు ఎవరైతే బుచ్చి చౌదరి కానీ లేకపోతే బుచ్చి చౌదరికి రెండోసారి స్థానం కల్పించారు. అలాగే మూడో లిస్టులో చేసేపటికి చాలామంది సీనియర్స్ కూడా చోటు కల్పించారు. ఎవరంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే కొంతమంది సీనియర్స్ అందరూ కూడా మూడో లిస్టులో చోటు కల్పించారు. ఈ 4వ లిస్టులో ఎవరైతే పెండింగ్లో ఉన్నారో కళా వెంకటరావు కానీ లేకపోతే గంటా శ్రీనివాసరావు కానీ వాళ్ళకు కూడా అక్కడ చోటు కల్పించుకోవడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎక్కడ అన్యాయం జరగలేదని కూడా చెప్పారు. ఎవరైతే సీనియర్స్కి అయితే కొంతమందికి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, వారికి మాత్రం ఖచ్చితంగా పార్టీ న్యాయం చేస్తాము అని కూడా మొదటి నుంచి కూడా టీడీపీ చంద్రబాబు లోకేష్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం సీనియర్స్లో చూస్తే కనుక ఇటు దేవినేని ఉమా అలాగే ఆలపాటి రాజా ఇటువంటి సీనియర్స్కి అయితే అక్కడ పరిస్థితులకు పొత్తుల్లో నేపథ్యంలో వాళ్ళకి సీట్లు అయితే ఇవ్వలేకపోయామని చెప్పి చాలా వారి సేవలను మాత్రం పార్టీకి ఉపయోగించుకుంటామని చెప్పి కూడా మొదటి నుంచి టీడీపీ చంద్రబాబు చెప్తున్నారు. వాళ్ళకి మంచి పోస్టింగ్ అంటే మెరుగైన అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఎవరైతే సీనియర్స్కి సీట్లు దక్కలేదో వాళ్ళకి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక ఉన్నతమైన స్థానం కూడా కల్పిస్తామని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు దేవినేని ఉమాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు సమన్వయ చేసుకునే పరిస్థితిని అయితే దేవినేని ఉమాకి అయితే కల్పించిన పరిస్థితి నెలకొంది. అలాగే ఏ ఒక్కరికి కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగదు, అందరికి కూడా సముచిత న్యాయం చేస్తామని కూడా టీడీపీ అధిష్టానం చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. టీడీపీ అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదలైంది. 4 ఎంపీ 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను జాబితాలో ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, పాడేరు నుంచి కిల్లు వెంకట రమేష్, దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. అలాగే రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పోటీ చేయనున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల ఫైనల్ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. తెలుగుదేశం పార్టీ తుది జాబితా కొద్దిసేపటి క్రితమే వెల్లడైంది. ఈ తుది జాబితాలో ప్రధానంగా గతంలో మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం 17 మంది ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే ఈ 17 ఎంపీ స్థానాల్లో గతంలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు మిగతా 4 స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో ప్రధానంగా కలిశెట్టి అప్పలనాయుడు అంటే విజయనగరం తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. దీంతో ఆయన్ను కలిశెట్టి అప్పలనాయుడిని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఒంగోలుకి మాగుంట శ్రీనివాసరెడ్డిని మొదటి నుంచి కూడా అనుకుంటున్నారు. ఒంగోలుకి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు మొదటి నుంచి కూడా వస్తుంది. ఆయన పార్టీలో కూడా ఇప్పటికే చేరిపోయారు. ఇక అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ పేరును కూడా అనౌన్స్ చేశారు. దీంతో పాటు కడపలో భూపేష్ రెడ్డి పేరుని అనౌన్స్ చేశారు. ఎందుకంటే కడప జిల్లా జమ్మలమడుగు